పీఎం కిసాన్ ఈ స్కీమ్కి సంబంధించి మనకి నవంబర్ 19న కేంద్ర ప్రభుత్వం అయితే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. అయితే చాలామంది నేను చేసిన వీడియో కానీ షార్ట్ కానీ కామెంట్స్ పెట్టడం జరుగుతుంది. పీఎం కిసాన్ డబ్బులు పడలేదు, మాకెందుకు పడలేదు, లేకపోతే అన్నదాత సుఖీభవ అమౌంట్ 5,000 పడినాయి, బట్ పీఎం కిసాన్ డబ్బులు 2,000 పడలేదు అని చెప్పి అలాంటి కొన్ని కామెంట్స్ అయితే పెట్టడం జరుగుతుంది. సో వాళ్ళ గురించే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూస్తే పీఎం కిసాన్ డబ్బులు ఎందుకు పడరు అని చెప్పి దీనికి రీజన్స్ అసలు ఏంటి, దానికి సంబంధించి మనం సొల్యూషన్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలనేది ఒకసారి నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. సో వీడియో చూసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైతే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం డీటెయిల్స్లోకి అయితే వెళ్దాం. సో పీఎం కిసాన్ సంబంధించి డబ్బులు పడకపోతే ఏం చేయాలనేది ఒకసారి చూద్దాం. అసలు మెయిన్ కారణాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ రీజన్ ఒకసారి చూస్తే ఈకేవైసీ పూర్తి చేయకపోవడం. సో ఫస్ట్ రీజన్ చూస్తే సో ఈకేవైసీ పూర్తి చేయకపోవడం వల్ల కూడా ఈ పీఎం కిసాన్ డబ్బులు అనేవి పడకపోవచ్చు. కాబట్టి ఈకేవైసీ లేకపోతే డబ్బులు జమ కావు. సో దీనికి సొల్యూషన్ అంటే పరిష్కారం ఏంటో ఒకసారి చూద్దాం. మీ సేవ లేకపోతే సిఎస్సి సెంటర్, కామన్ సర్వీస్ సెంటర్ వద్ద వేలిముద్ర లేదా ఐరిస్ ద్వారా ఈకేవైసీ అయితే చేయించుకోవాలి. సో ఈకేవైసీ పూర్తయిన ఒక 30 to 60 డేస్ అంటే 30 నుంచి 60 రోజుల్లో ఎన్పిసిఐ లింక్ అయిన బ్యాంక్ ఖాతాలోకి అయితే మీ డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఒకసారి చూద్దాం. ఆధార్ పట్టాదార్ పాస్బుక్ లింక్ కాకపోవడం. ఒకవేళ ఆధార్కి పట్టాదార్ పాస్బుక్ లింక్ అవ్వకపోతే సో దీనివల్ల కూడా ఆధార్ లింక్ లేకుంటే అర్హత కనిపించదు. సో దీనివల్ల కూడా మనకి డబ్బులు పడకపోవడానికి ఒక రీజన్ అవ్వచ్చు. సో దానికి పరిష్కారం అయితే గ్రామ సచివాలయంలో ఎవరైతే డిజిటల్ అసిస్టెంట్ ఉన్నారో సో వాళ్ళ ద్వారా మీరు ఆధార్ పాస్బుక్ సీడింగ్ అని ఉంటుందండి. సో ఆధార్కి పాస్బుక్ లింక్ సీడింగ్ అనేది సో అది అయితే అప్లై చేయగానే మీరు నెక్స్ట్ తహసీల్దార్కి వెళ్తుంది. సో అది తహసీల్దార్ గారు అక్కడ ఎప్పుడైతే మనకి అప్రూవ్ ఇస్తారో సో అది ఆటోమేటిక్గా మీకు ఈ మండల వ్యవసాయ అధికారి నుంచి జిల్లా కార్యాలయానికి పంపడం జరుగుతుంది. సో దాని ద్వారా మీకు అమౌంట్ అనేది మీ ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది. సో మూడో రీజన్ చూస్తే బ్యాంక్ ఖాతా ఆధార్ లింకింగ్. అంటే నేను చేసిన వీడియోలో కూడా చెప్పడం జరిగింది. ఆధార్ బ్యాంక్ అకౌంట్ అనేది కంపల్సరీ సీడింగ్ లింక్ అయి ఉండాలి. సో దానికి సంబంధించిన వీడియో కూడా నేను ఆల్రెడీ చేశాను. సో ఆధార్ బ్యాంక్ లింక్ ఎలా అనేది సీడింగ్ అనేది కూడా వీడియో చేశాను. సో అది కూడా మీరు చూడొచ్చు. సో దీనివల్ల కూడా కాకపోవడం, సో లింక్ అవ్వకపోవడం వల్ల కూడా మీకు డబ్బులు ఏమవుతుందంటే డబ్బులు పడకపోవడం సో జరుగుతుంది. అది కూడా బ్యాక్ అంటే డీబీటీ కాబట్టి ఇది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కాబట్టి ఆ అమౌంట్ అనేది మళ్ళీ వెనక్కి వెళ్ళే అవకాశం ఉంది. సో దానికి సొల్యూషన్ పరిష్కారం ఏంటంటే మీ బ్యాంక్ వద్దే ఎన్పిసి ఆధార్ మ్యాపింగ్ అనేది చేయించుకోవాలి. ఒకవేళ మీకు డౌట్గా ఉంటే మీరు కొత్తగా పోస్ట్ ఆఫీస్లో కొత్త ఖాతాను ఓపెన్ చేసినా కూడా వెంటనే ఎన్పిసి అనేది ఆటోమేటిక్గా లింక్ అవుతుంది. కాబట్టి ఆ లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ కానీ లేకపోతే మీరు పోస్ట్ ఆఫీస్లో ఏదైతే ఓపెన్ చేస్తారో ఆ ఖాతాలోకి 30 నుంచి 90 రోజుల్లో ఆ అమౌంట్ అనేది జమ చేయడం జరుగుతుంది. సో నాలుగో రీజన్ ఒకసారి చూద్దాం. 2019 ఫిబ్రవరి తర్వాత పొలం మ్యూటేషన్ అయిన వారికి ప్రస్తుతం అర్హత ఇవ్వలేదు కాబట్టి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో 2019 ఫిబ్రవరి తర్వాత ఎవరైనా మ్యూటేషన్ చేయించుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఈ అమౌంట్ అనేది పడకపోవచ్చు. సో ఇదేంటంటే ఇది ఒక ప్రత్యేక కేసు కాబట్టి ఇప్పటికే లబ్ధిదారులు మరణిస్తే సో నామినీని మ్యూటేషన్ చేసి అప్లై చేస్తే అర్హత వస్తుంది. సో ఎవరైనా ఒకవేళ చనిపోయి ఉంటే లబ్ధిదారుడు సో వాళ్ళు ఏంటంటే నామినీకి మ్యూటేషన్ చేయించుకుంటే వాళ్ళకి అమౌంట్ అనేది పడడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఫిఫ్త్ కేసు చూస్తే ఒకే కుటుంబంలో ఇద్దరు పీఎం కిసాన్ తీసుకున్న అనుమానం ఉన్న సో నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేయడం జరిగింది. భారీ తనిఖీలు అని చెప్పి ప్రభుత్వం తనిఖీలు అయితే చేస్తుంది. సో ఒకే కుటుంబంలో భార్యాభర్త ఇద్దరు ఉంటే ఎవరో ఒకరికి మాత్రమే పీఎం కిసాన్ డబ్బులు అనేది పడడం జరుగుతుంది. సో ఇలాంటి కేసులు కూడా ఏం చేశారంటే ఇలాంటి ఫాల్స్ కేసుని ఆపడం జరిగింది. ఓకే, సో దీనికి పరిష్కారం ఏంటంటే ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత వారికి డబ్బులు జమ అవుతాయి. సార్ ఇలా డౌట్ కేసులు కూడా ఆపడం జరిగింది కాబట్టి ఫీల్డ్ వెరిఫికేషన్ అయిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకు కూడా డబ్బులు అనేది పడడం జరుగుతుంది. సో పీఎం కిసాన్ సంబంధించి పథకానికి అనర్హులు ఎవరంటే కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అయితే అనర్హులు అండి. అలాగే ప్రభుత్వ పెన్షన్దారులు కూడా అనర్హులు. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైతే పే చేస్తున్నారో వాళ్ళు కూడా ఇనెలిజిబుల్ అవుతారండి. అలాగే రాజ్యబద్ధమైన పదవుల్లో ఉన్న వాళ్ళు కూడా దీనికి ఇనెలిజిబుల్ అని చెప్పడం జరిగింది. సో కాబట్టి ఈ పీఎం కిసాన్కి సంబంధించి ఇంకా ఏమన్నా ఇలాంటి డౌట్స్ ఉంటే సో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో వీలైతే సొల్యూషన్ అనేది నేను చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ.